నేను చెప్తానండి ఈ దీంట్లో రైట్. మళ్ళీ వస్తా. ఆ, ఒక్కసారి బీజేపీ మైనార్టీ మోర్చా అబ్బా మన పాషా గారి దగ్గరికి పోదాం. పాషా గారు, మీరేమో ఇదంతా పేదల కోసమే, పేద ముస్లింల కోసమే చేసేమన్నారు. కానీ ఇదొక పథకం ప్రకారం ఈ 10 ఏళ్లలో మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చాక అది తలాక్ బిల్లా, కాశ్మీరా, మరొకట అన్నీ కూడా ఒక పథకం ప్రకారం ముస్లింల మీద జరుగుతున్న దాడి, దానిలో భాగమే ఎగ్బోర్డ్ బిల్లును కూడా సవరణలు తీసుకొచ్చారు అని విమర్శ. ఎందుకంటే ఏ మతానికి ఒక దాత మీరే, ఉదాహరణకి పాషా గారే, మీరే ఒక బోర్డుకి మీ ఆస్తులు ఇవ్వాలి అని అనుకుంటే 5 సంవత్సరాలు ముస్లిం మతంలో ఉన్నట్టుగా, 5 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నట్టుగా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అనేటువంటిది ఇవాళ తెచ్చిన సవరణలో అదొక అంశం. మరి ఏ మతం, హిందువులు కూడా భూములు ఇస్తారు దేవాలయాలకి, లేదంటే ధార్మిక సంస్థలకు ఇస్తారు, వాళ్ళు కూడా అట్లా తెచ్చుకోవాలని ఉందా అంటే హిందువులకు లేనిది, ఇంకా ఇతర క్రిస్టియన్లకో ఇంకా ఇతర మతాలకు లేనిది ఒక ముస్లిము దాత తన భూమినో తన స్థలాన్నో తనకున్న ఆస్తినో ఇద్దామంటే ఆ నిబంధన ఎందుకు పెట్టారు అని అంటే ఏం చెప్తారు? సార్ నమస్కారం సార్. ఒక 4 మా సోదరులు మాట్లాడారు. నాకు కొంచెం టైం ఇస్తే నేను సవివరంగా చెప్తాను. వాళ్ళు ఏం చేశారంటే ముస్లింల హక్కులపై దాడి అని చాలా పెద్ద ఉపయోగించారు. కానీ మా మోడీ గారు వచ్చిన తర్వాతనే ముస్లింల యొక్క హక్కులను పరిరక్షించాడు మా మోడీ గారు. అంటే హక్కులు ముస్లిం మహిళలకు వద్దా? ట్రిపుల్ తలాక్ ఉండి అట్లాగే మీరు ఇష్టం వచ్చినప్పుడు పప్పులో ఉప్పు తక్కువైతే కూడా తలాక్ అంటారా? అంటే వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? అంటే ట్రిపుల్ తలాక్ తీసేస్తే మీ హక్కులు హరించారా? అంటే ముస్లిం మహిళలకు హక్కులు ఉండొద్దా? సో ఇదొకటండి. తర్వాత మరి మీరు ఏం చేశారు? 75 సంవత్సరాల నుంచి ఎవరైతే వక్ఫీ ఉన్నారో ఆ వక్ఫీ ఇచ్చిన ఈ చారిటీ కింద, ముస్లింలకు చారిటీ కింద ఇచ్చిన ఉద్దేశము ఈ 70 సంవత్సరాలుగా ఏం చేశారు? సోకాల్డ్ ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా పార్టీలు కానీ, ల్యాంకో రాజగోపాల్ గారు మొత్తం వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ఆక్రమించి అక్కడ ల్యాంకో హిల్స్ కడితే మీరు ఎంత ఏం చేశారు? ముస్లిం హక్కుల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? రీసెంట్ గా దర్గా షావలిలో 1400 ఎకరాలను సరైన రికార్డులు మీ గవర్నమెంట్ చూపేయకపోవడం వలన ఈరోజు ప్రభుత్వపరమైంది. నేను ఈరోజు గంటాపదం చెప్తాను. ఒకవేళ వక్ఫ్ ఆస్తులు కనుక సక్రమంగా వినియోగిస్తే నా భారతదేశంలో ఏ ముస్లిం కూడా పేదగా ఉండరు. ఏం చేశారండి 70 సంవత్సరాల నుంచి? ఏపీఐసిసి, టిఐసిసి లాగా ఇండస్ట్రియల్ క్యాడర్ పెట్టండి. ఎంతకాలం ముస్లింలు జాబ్ సీకర్ గా ఉండాలి? ఎందుకు మేము జాబ్ ప్రొవైడ్ గా ఉండవద్దు? ఎందుకు మీరు ఆ స్థలాన్ని ఉపయోగించుకొని 70 సంవత్సరాలు ఏం చేశారు మీరు? ఎవరైతే ఇక్కడ ఒక ప్రశ్న ఏమనుకోకపోతే అఫ్సర్ పాషా గారు, ఒక్క ముస్లిం వక్ఫ్ బోర్డు సంస్థ ఆస్తులేనా, లేదు క్రిస్టియన్ ఆస్తులు హిందువులకు ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి, చాలా భూములు ఉన్నాయి. మనం చూస్తున్న భూదాన భూములు అంటే సరే అది హిందూ ముస్లిం అని కాదు, కానీ భూదాన భూములు ఉండొచ్చు. దేవాలయాలకు 100 ఎకరాలు ఉండాల్సిన భూములు ఇవాళ ఎక్కడున్నాయి? అట్లాగే క్రిస్టియన్ సంస్థలకు ఉన్నటువంటి, చర్చిలకు ఉన్నటువంటి ఆస్తుల మీద మర్డర్లు చేసుకున్నారు, కేసులు పెట్టుకున్నారు, హత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మీరు కూడా వినుంటారు, చూసుంటారు. నేనైతే జర్నలిస్ట్గా చాలా వార్తలు చూస్తున్నా. అట్లా దేవాలయాల భూములు మరి అన్నిటికీ చట్ట సవరణ దేవాలా వద్దా అంటే ఒక్క వక్ఫ్ బోర్డు భూములే అన్యాక్రాంతం అవుతున్నాయా? లేదు ధార్మిక సంస్థలు, అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఏదైనా అందరి భూములు బడాబాబులో కొంతమంది ల్యాండ్ గ్రాబర్సో ఈ భూములు స్వాధీనం చేసుకుంటున్నారా అని అంటే ఏం చెప్తారు? సార్, ఏ మతానికి సంబంధించిన అందరి యొక్క హక్కులు పరీక్షించబడాలి. దేవాలయం కానివ్వండి, చర్చ్ కానివ్వండి. ఈ రోజు చర్చిల భూములు కూడా వక్ఫ్ గా డిక్లేర్ చేసినందువల్లనే ఈ రోజు క్యాథలిక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బిషప్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వక్ఫ్ చట్టానికి సపోర్ట్ ఇచ్చారండి. అట్లాగే మనం కాదు, ఇది ఎవరికైతే దర్గాలు ఉంటాయో ఆ దర్గా సజ్జాదులంతా కూడా ఆల్ ఇండియా సజ్జాదే నిస్సాన్ కమిటీ అధ్యక్షుడు నసీరుద్దీన్ చిస్తీ గారు, ద గ్రేట్ అజ్మీర్ దర్గా సజ్జాద్, ఆయన కూడా సపోర్ట్ ఇచ్చారండి. అంటే వాళ్ళకు 100,000 ఎకరాలు ఉన్నాయి. అవన్నీ కూడా అంత ఎవరి అన్యాక్రాంతం కాకూడదు. అది అసలు వక్ఫ్ చట్టం ఏం చెప్తుందంటే నాట్ ట్రాన్స్ఫర్ అది ట్రాన్స్ఫర్ కాకూడదు, నాట్ సేల్ అని ఉండాలి. మరి ఏం చేశారండి? మీరు బీజేపీ లేదు కదా ప్రభుత్వంలో, మీరే ఉన్నారు కదా. మరి అన్ని రోజులు మరి ఈ అబ్బాస్ గారు కానీ, తర్వాత కొత్వాల్ గారు కానీ, మిగతా వాళ్ళు ఏం చేశారు? ఎందుకు ప్రశ్నించలేదు? కాంగ్రెస్ చాలా కాలం ఉంది కదా. మేము ఈ రోజు కేవలం ఈ బిల్లు ద్వారా ఏం చేశారంటే, మేము ఈ 4 అంశాలపైన మేము చేసామండి. డిక్లరేషన్ ప్రాపర్టీ యాజ్ ఓరల్ గా ఎట్లా ఇస్తారండి? ఇప్పుడు నేను అఫ్సర్ పాషా ఉన్నాను,
నేను ఒక 100 ఎకరాలు ఒప్పుకిస్తా అంటాను. ఒప్పుకుంటారా శ్రీనివాస్ గారు? మీదే ల్యాండ్ ఉంది, ఒక 10 ఎకరాలు ఉంది, అక్కడికి వెళ్ళి నాది అని చెప్తాను నేను. ఒప్పుకుంటారా? అట్లాగే ఓవరాల్ గా చెల్లదు. నీ పేరు పైన డీడ్స్ ఉంటే, నీ పేరు పైన ఆస్తి ఉంటే అది వఫ్కిస్తే ఓకేనండి. అది అట్లాగే ఓకే, ఆ నిబంధన ఓకే. కానీ ముస్లిం మతంలోనే ఉన్నావు అనే 5 సంవత్సరాలుగా నువ్వు ముస్లిం మతంలోనే ఉన్నావు అనే నిర్ధారణ సర్టిఫికేట్ కావాలి అనే చట్టసభలో మీరన్నట్టు ఆస్తులు మీవే అనేది మీవే కాదా, పక్కనోడు ఆస్తులు దానం చేయడానికి ఎవరు ఒప్పుకోరు, ఎవరు అంగీకరించరు. పక్కనోడు ఆస్తులు దానం చేయటం ఒక నిబంధన అయితే మతం మీది ముస్లిమా కాదా అనే నిబంధన అవసరమా అనేది ఇంకోటి. ఏమండి, ఈ క్రిస్టియన్లు ముస్లింలకు ఇస్తారా? హిందువులు ముస్లింకి ఇస్తారా? ముస్లింలు దేవాలయం మతం సర్టిఫికేట్ తెచ్చుకోవాలని నిబంధన ఎందుకు అంటున్నారు? సర్టిఫికేట్ లేదండి. ప్రాక్టీసింగ్ ముస్లిం, నువ్వు నమాజ్కి వెళ్తున్నావా లేదా, నువ్వు ప్రాక్టీస్ సర్టిఫికేట్ ఎక్కడ లేదు, చూపించమని చెప్పండి సర్టిఫికేట్ తీసుకోవాలని. ప్రాక్టీసింగ్ ముస్లిం అన్నారు అంతే, ప్రాక్టీసింగ్ ముస్లిం అన్నారు. మేము తీసింది ఒక్కటేనండి, రిమూవల్ ఆఫ్ ఎక్స్పర్ట్ ముస్లిం లా. ఆయన ఒక్కనే విషయం, ఎవరైతే ఎక్స్పర్ట్ ముస్లిం ఉన్నాడో ఆ కమిటీలోకి వెళ్ళి ఆయన ఒక్కనే ఎలిమినేషన్ చేయడం జరిగింది. మిగతా అందరు అట్లాగే ఉంచారు. మేము ఆయన బదులు కలెక్టర్ గారిని ఇచ్చారు. మీకు తెలుసు శ్రీనివాస్ గారు, ల్యాండ్ ఏ డిస్ట్రిక్ట్ లో అయినా ఎక్కడైనా కూడా కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ద కలెక్టర్. మరి కలెక్టర్ లేకుండా మీ అంతకు మీరు